ఆ, ఓకే. ఓం శుక్లాంబరధరం విష్ణుం ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం అగజానన పద్మార్కం గజానన మహర్నిశం గజానన మహర్నిశం అనేకదం అనేకదం తం భక్తానాం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఏకదంతముపాస్మహే. మనకు ఇది వరకు చెప్పినటువంటి శ్లోకాల్లో ధర్మం శ్రేష్టమైనటువంటిది అనేటువంటి మాట చెప్పారు. ఆ ధర్మం శ్రేష్టమైనటువంటిది అన్నప్పుడు సమాజంలో ధర్మానికి మూల స్తంభాలైనటువంటి వాళ్ళు ఎవరు? ధర్మానికి మూల స్తంభాలైనటువంటి వాళ్ళు తల్లిదండ్రులు, గురువులు. అందుకని తల్లిదండ్రులు, గురువులు ధర్మానికి మూల స్తంభాలు గనుక తల్లిదండ్రుల గురించి చాణక్యుల వారు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మొదట తండ్రి గురించి చెబుతూ ఉన్నాడు. జనితాచోపనేతా చ జనితా చోపనేతా చ యస్తు విద్యాం ప్రయచ్చతి యస్తు విద్యాం ప్రయచ్చతి అన్నదాత భయత్రాత అన్నదాతా భయత్రాత పంచైతే పితర స్మృతాః. పంచైతే పితర స్మృతాః. పితరః అంటే తండ్రులు అని అర్థం. ఎవరికైనా తల్లి తండ్రి ఒక్కరే ఉంటారు. కానీ చాణక్యుల వారు ఏం చెప్తున్నారంటే 5గురు తండ్రులను పరిచయం చేస్తూ ఉన్నారు. తండ్రి అనగానే మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయాలు రెండు ఉంటాయి. తండ్రి అంటే రక్షణ, పోషణ చేసేటువంటి వాడున. ఈ పోషణ, రక్షణ అనేవి తండ్రి యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యాలై ఉన్నాయి. ఈ రెండింటిని ఎవరైతే చేస్తూ ఉంటారో వాళ్ళని తండ్రి అని అంటారు. అందువల్ల ఈ మొత్తం వ్యవస్థలో, మానవుని జీవన విధానంలో ఈ రెండు కార్యక్రమాలు ఎవరి వల్ల జరుగుతూ ఉంటాయో వాళ్ళందరూ తండ్రులని భావించాలనేది చాణక్యుల వారి యొక్క అభిప్రాయం. అందుకని మొదట ఏం చెప్తున్నాడంటే జనిత, జన్మనిచ్చినటువంటి తండ్రి, పుట్టుకకు కారణమైనటువంటి తండ్రి, తల్లి చేత పరిచయం చేయబడినటువంటి తండ్రి. ఇదిగోరా నాయన మీ నాన్న ఇతను అని ఎవరినైతే తల్లి పరిచయం చేస్తుందో ఆ తండ్రి జనిత. సరే, పుట్టాడు. పుడితే జీవితం అయిపోలేదు. ఆ పుట్టుకకు మరణానికి మధ్య చాలా ప్రయాణం ఉంటది. ఈ ప్రయాణం నడవాలి అనంటే అతనికి చాలా టూల్స్ కావాల్సి ఉంటాయి, చాలా పనిముట్లు, పరికరాలు కావాల్సి ఉంటాయి. అందుకని అతనికి ఆ బాల్యావస్థ కొంచెం పోగాని, అంటే తన పనులు తాను చేసుకునేటువంటి శారీరక దార్ఢ్యం రాగానే, కొంత ఎదగగానే అతనికి మంత్రోపదేశం చేస్తారు. అందుకని ఉపనేత, ఉపనేత అంటే ఉపనయనం చేసేటువంటి వాడు అని అర్థం. మంత్రాన్ని బోధించేటువంటి వాడు, యజ్ఞోపవీతాన్ని వేసి మంత్రాన్ని బోధించేటువంటి వాడు ఎవరైతే ఉంటాడో అతను తండ్రితో సమానం. ఎందుకు ఈ మంత్రం అనేది? మననాత్ త్రాయతి. మంత్రం అంటే మననం చేసే కొద్దీ రక్షిస్తుంది. అంటే తను లేనటువంటి సమయంలో తన బదులుగా రక్షణగా ఉండడం కోసం, రక్షగా ఉండడం కోసం మంత్రాన్ని ఉపదేశింపజేస్తున్నాడు తండ్రి. అన్ని సందర్భాల్లో తండ్రి ఉండడు, కానీ మననం చేసుకోవడానికి మంత్రం అన్ని సందర్భాల్లో తోడుంటది.
అందువల్ల మననం చేసే కొద్దీ రక్షించేటువంటి స్వభావం ఉన్నటువంటి మంత్రాన్ని తనకు బదులుగా బిడ్డ యొక్క హృదయంలో స్థాపితం చేసేటువంటి వ్యక్తి తండ్రితో సమానం. దీనివల్ల ఏమవుతుంది అంటే అంతర్గతమైనటువంటి సంస్కారాన్ని ఆ బిడ్డలో నింపుతూ ఉన్నాడు అని అర్థం. మంత్రం చెబితే అంతర్గతమైన సంస్కారం వస్తుందంటే, అంతర్గతమైనటువంటి సంస్కారం ఎలా వస్తుంది అంటే అంతఃకరణంలో సంస్కారం జరిగితేనే వస్తుంది. ఆ అంతఃకరణంలో సంస్కారం జరగాలి అని అంటే ఏం చేయాలంటే ముందు ఆ అంతఃకరణం వ్యక్తి యొక్క అధీనంలోకి రావాలి. మనస్సును తన అధీనంలో ఉంచుకున్నటువంటి వాడికే ఆ తర్వాత జరగాల్సినటువంటి కార్యక్రమాలు సక్రమంగా జరుగుతాయి. అలా ఉండడం కోసం ఒక నియమబద్ధమైనటువంటి జీవితాన్ని గడపడం కోసం మంత్రోపదేశం చేయడం జరిగింది. కాబట్టి మంత్రోపదేశం చేసేటువంటి వాడు కూడా తండ్రితో సమానం. ఇక అదైన తర్వాత యస్తు విద్యాం ప్రయచ్చతి, విద్యను నేర్పించేటువంటి వాడు. విద్య ఎన్ని రకాలు? పరావిద్య, అపరావిద్య అని 2 రకాలు. పరావిద్య బ్రహ్మ విద్య. ఈ మంత్రోపదేశం చేసినటువంటి గురువు పరావిద్యకు సంబంధించినటువంటి వాడు. ఆ తర్వాత అపరావిద్యలు నేర్చుకోవడానికి మానవుడు ప్రారంభం చేస్తాడు. అంటే తన జీవన విధానానికి కావలసినటువంటి, జీవిక కోసం కావలసినటువంటి జ్ఞానాన్ని సముపార్జించుకుంటాడు. భగవంతుడు సమస్తమైనటువంటి మానవులను సమదృష్టితో చూస్తాడు. దానికి నిదర్శనం ఏమిటంటే అందరికీ ఒకే రకమైనటువంటి కాలాన్ని ఆయన ఇచ్చాడు. ఒకే రకమైనటువంటి కాలాన్ని ఇచ్చాడు. ఈ కాలంతో ఏం చేయాల మనిషి అని అంటే ఈ కాలాన్ని పెట్టుబడిగా పెట్టి జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. కాలాన్ని జ్ఞానాన్ని రెండింటిని పెట్టుబడిగా పెట్టి ధనాన్ని సంపాదించుకోవాలి. కాలాన్ని జ్ఞానాన్ని ధనాన్ని పెట్టుబడిగా పెట్టి ధర్మాన్ని సముపార్జించుకోవాలి. ఈ కాలము, జ్ఞానము, ధనము, ధర్మము ఈ 4 కలిపితే ఆనందము. ఇవి వ్యక్తి యొక్క ఆనందానికి కారణమవుతాయి. అందువల్ల ఎవరైతే విద్య నేర్పిస్తారో వాళ్ళు ఏమి నేర్పిస్తున్నారని అర్థం? ధర్మాధర్మాల గురించి నేర్పిస్తున్నారని అర్థం. ఈ ధర్మాధర్మాలు ఏం చేస్తాయి? ధర్మం వైపు నిలబడితే సుఖము, అధర్మం వైపు నిలబడితే దుఃఖాన్ని కలుగజేస్తాయి. కాబట్టి ధర్మాధర్మాలే సుఖ దుఃఖాలకు మూల కారణం. నువ్వు ధర్మం వైపు ఉన్నావా, సుఖం వైపు ఉన్నావని, అధర్మం వైపు ఉన్నావా, దుఃఖం వైపు ఉన్నావని. నీకు ఆ సుఖ దుఃఖాల గురించి తెలియాలంటే ముందు ధర్మాధర్మాల గురించి తెలియాలి. ఆ ధర్మాధర్మాల గురించి తెలిస్తే కదా నువ్వు వాటిని పాటిస్తావు. అందుకని ఆ ధర్మాధర్మాలను నేర్పించేటువంటిదే విద్య. ఏది చేయొచ్చు, ఏది చేయకూడదు అని నేర్పించేటువంటిది విద్య. ఎలా చేస్తే అది కన్స్ట్రక్టివ్ ఎడ్యుకేషన్ అవుతుంది, ఎలా చేస్తే అది డిస్ట్రక్టివ్ ఎడ్యుకేషన్ అవుతుంది అనేది చెప్పేటువంటిది విద్య, అసలైనటువంటి విద్య. కాబట్టి విద్య అంటే ఇక్కడ కేవలం అక్షర జ్ఞానం అని మాత్రమే కాదు. బీయింగ్ లిటరేట్ ఈజ్ నాట్ ఎడ్యుకేషన్. అక్షరాలు నేర్చుకున్న ప్రతి ఒక్కడు విద్యావంతుడు కాదు. ఎవరికి విచక్షణ ఉంటుందో, ఎవరికి యుక్తాయుక్తాలు తెలుస్తాయో, ఎవరికి కార్యాకార్యాలు తెలుస్తాయో, ఎవరికి ధర్మాధర్మాలు తెలుస్తాయో వాడు మాత్రమే విద్యావంతుడు. వాడు మాత్రమే విద్యావంతుడు. మిగిలినటువంటి వాడు కేవలం అక్షరాస్యుడే తప్ప విద్యావంతుడు కాదు. అందుకని విద్య నేర్పించేటువంటి వాడు ఏమి నేర్పిస్తాడు? నీకు ధర్మాధర్మాల గురించి చెబుతాడు. మంత్రోపదేశం చేసినటువంటి కారణం చేత మనస్సు ఏకాగ్రం అవుతుంది, మనస్సు నిర్మలం అవుతుంది. ఆ నిర్మలమైనటువంటి మనస్సులో నాటవలసినటువంటి విత్తనాలు, విద్యా బీజాలు అవి ధర్మ బీజాలై ఉండాలి. అందుకని ఎవరైతే ధర్మ బీజాలను నాటేటువంటి విద్యను నేర్పిస్తాడో అతను కూడా తండ్రితో సమానం. ఎందుకు? విద్య
రక్షణకు పోషణకు ఉపయోగపడుతుందా? ఉపయోగపడుతుంది. తండ్రి అనగానే ఈ రెండు అంశాలను మనం చెక్ చేసుకుంటూ రావాలి. పోషణక రక్షణక, పోషణక రక్షణక అని. కాబట్టి ఉపనయనం అన్నప్పుడు, మంత్రోపదేశం అన్నప్పుడు రక్షణకు, మననాత్ త్రాయతి మంత్ర, కాబట్టి రక్షణకు ఉపయోగపడేటువంటిది. విద్య అనేది పోషణకు రక్షణకు రెండిటికి ఉపయోగపడేటువంటి. ధర్మం తనను కాపాడుతుంది. ధర్మో రక్షితి రక్షిత అని. పైగా తండ్రి అనేటువంటి వాడు ఏం చేస్తాడు మనకు అంటే, వారసత్వ సంపదనిచ్చేటువంటి వాడు తండ్రి. తాతలో ముత్తాతలో సంపాదించినటువంటి ఆస్తికి తన శ్రమను కూడా జోడించి, తాను కూడా కొంత కలిపి, తన అనుభవాన్ని కూడా కలిపి తన బిడ్డకు వారసత్వంగా ఇస్తాడు. విద్య నేర్పించేటువంటి వాడు కూడా ఏం చేస్తాడంటే, తన గురువుల దగ్గర నుంచి, పరమ గురువుల దగ్గర నుంచి తాను సంగ్రహించినటువంటి విద్యను, తన అనుభవాన్ని జోడించి తన శిష్యుని చెప్తాడు. కాబట్టి తండ్రికి గురువుకు ఉన్నటువంటి సారూప్యం అది. తండ్రి ఏ విధంగా అయితే ఆస్తిని, భౌతికమైనటువంటి ఆస్తిని వారసత్వంగా ఇస్తాడో, గురువు విద్యా వారసత్వాన్ని ప్రసాదిస్తాడు. ఆ కారణం చేత గురువు కూడా, విద్య నేర్పించినటువంటి గురువు కూడా తండ్రితో సమానము. తండ్రితో సమానం. మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, వీళ్ళందరినీ తండ్రితో సమానము అని చెప్తున్నాం, తండ్రి అని చెప్పడం లేదు. ఈ విషయాన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. తండ్రితో సమానంగా వాళ్ళని గౌరవించాలి, పూజించాలి అని చెప్తున్నాం, కానీ తండ్రి తండ్రే, అది వేరే విషయం. కాబట్టి ముగ్గురయ్యారు. జన్మనిచ్చిన తండ్రి, మంత్రోపదేశం చేసిన తండ్రి, విద్య నేర్పించినటువంటి తండ్రి. ఇక నాలుగో తండ్రి అన్నదాత. అన్నదాత అనగానే మనకు దేని కిందికి వస్తుంది? పోషణ కిందికి వస్తుంది. అన్నదాత ఎవరు అన్నం పెడితే వాళ్ళు అన్నదాత. ఆకలిగా ఉన్నప్పుడు ఎవరు అన్నం పెడితే వాళ్ళంతా అన్నదాతే. ఈ అన్నాన్ని పెట్టేటప్పుడు డబ్బు తీసుకొని పెట్టాడు అనుకుందాం, అప్పుడు కూడా అన్నదాత అవుతాడా? అప్పుడు కూడా అన్నదాతే అవుతాడు. కారణం ఏమిటంటే, నీ దగ్గర డబ్బు ఉండొచ్చు కానీ నువ్వు డబ్బు తినలేవు కదా. నీకు ఆ సమయానికి అన్నాన్ని ఏర్పాటు చేయాలి కదా. నీకు రాత్రి 12 గంటలకు ఆకలేసింది, ఆ టైంలో తినడం కరెక్టా అండి అనేది తర్వాత విషయం. నీకు ఆకలేసింది, రోడ్డు మీదకి వచ్చావు, అప్పుడు ఎవడో ఒకడు దోశల అంగడి పెట్టుకొని ఉన్నాడు, నీ దగ్గర డబ్బు తీసుకునే దోశలేస్తాడు, నీ ఆకలిని అయితే తీర్చాడు కదా. ఆ సమయానికి అతను తండ్రితో సమానం. ఇక అన్నదాత అనగానే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఎవరిని? రైతును గుర్తుపెట్టుకోవాలి, పండించేవాడిని గుర్తుపెట్టుకోవాలి. ధాన్యాన్ని పండించేటువంటి వాడు దేశానికంతా తండ్రితో సమానమైనటువంటి వాడు. ఎందుకని? ఆకలి తీరుస్తాడు కాబట్టి. అతనికి లాభం వస్తుందా, నష్టం వస్తుందా అనే దాంతో సంబంధం లేకుండా ఒక వ్యసనం లాగా వ్యవసాయం చేస్తూ ఉంటాడు. అది వ్యవసాయం, అందరికీ చేసేటువంటి సాయం, విశ్వానికి చేసేటువంటి సాయమే వ్యవసాయం. అందుకని అన్నదాత అనేటువంటి వాడు తండ్రితో సమానం, ఎవరు అన్నం పెట్టినా. భయత్రాత, భయాన్ని పోగొట్టేటువంటి వాడు. దారిలో పోతున్నాం, ఏదో ఒక విషయానికి భయపడ్డాం, నేనున్నాను నీకెందుకు, నేనున్నాను కదా అని ధైర్యం చెప్పినటువంటి వాడు, భుజం తట్టినటువంటి వాడు. చాలా సందర్భాల్లో అన్నదాత భయత్రాత ఇద్దరు తండ్రి అవుతుంటారు. తండ్రి నేనున్నాను కదరా నీకెందుకని ధైర్యం చెప్తాడు, తండ్రే భోజనం పెడుతూ ఉంటాడు. తండ్రి కాకుండా ఎవరైనా చేస్తే వాళ్ళు కూడా తండ్రితో సమానం అని. భయత్రాత అన్నప్పుడు మనం భయాన్ని పోగొట్టేటువంటి వాళ్ళు ఎవరున్నారు? మొత్తం రక్షక వ్యవస్థ అంతా మనం భయాన్ని పోగొట్టేటువంటి వాళ్ళే. పోలీస్ సిస్టమ్ కావచ్చు, సోల్జర్ సిస్టమ్ కావచ్చు, ఈ ఏదైనా కావచ్చు, వీళ్ళందరూ కూడా ఈ రక్షణ కలిగిస్తూ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా తండ్రితో సమానం. ఇక్కడ ఏంటంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది, జనిత, ఉపనేత, విద్యాదాత, వీళ్ళు ముగ్గురు మనకు మస్ట్ అండ్ షుడ్, కంపల్సరీ. అన్నదాత భయత్రాతగా నువ్వే మారిపోవచ్చు, నీకు నువ్వు అన్నాన్ని సంపాదించుకోవచ్చు, నీకు నువ్వు భయం లేనటువంటి స్థితికి నువ్వు ఎదగచ్చు. అది
నీ కృషిని అనుసరించి ఉంటది. నీ కృషిని అనుసరించి ఉంటది. నీకు ఎకరం పొలం ఉందనుకో, అందులోనే నీకు కావాల్సింది నువ్వు పండించుకోవచ్చు, ఏమి ఇబ్బంది లేదు. లేదా నువ్వు డబ్బులు ఇచ్చి కొనుక్కోవచ్చు, నువ్వు ఎవరి మీద ఆధారపడకుండా నీ భోజనాన్ని నువ్వు తినచ్చు. కానీ అన్నాన్ని పండించేవాడి మీద ఆధారపడతావు అనేది గుర్తుపెట్టుకోవాలి. నాకేం భయం లేదండి, నేను హాయిగా ఉంటానండి. నువ్వు హాయిగా ఎంతసేపు ఉంటావు? పక్క దేశం వాడు నీ మీద దాడి చేయనంత వరకు హాయిగానే ఉంటావు. ఆ దాడి చేసేటప్పుడు నిన్ను కాపాడేటువంటి సైనికుడు ఉండాడే, వాడు భయత్ర. కాబట్టి మన ఆలోచనను విస్తరించే కొద్దీ ఇది మొత్తం తండ్రి స్వరూపంగానే కనిపిస్తుంది. ప్రపంచం అంతా, మొత్తం విశ్వం అంతా తండ్రే. ఇప్పుడు నీకు చీకటి అంటే భయం. సూర్యోదయం అయింది, వెలుతురు వచ్చింది, భయాన్ని పోగొట్టాడా లేదా సూర్యుడు? భయత్రాత కదా. అప్పుడు తండ్రి అవుతాడా లేదా? తండ్రి అవుతాడు. ఎప్పుడు వర్షమే కురుస్తూ ఉంది, పంటలు పండుతాయా? పండవు. ఇప్పుడు సూర్యోదయం అయింది, సూర్యుడు అన్నదాత అయినాడా లేదా? అన్నదాత అయినాడు. నీకు కేవలం పుస్తకాల్లో ఉండేటువంటి చదువు కాదు, ప్రకృతి చాలా నేర్పిస్తుంది. అప్పుడు ప్రకృతి అంతా నీకు చదువు చెప్పిందా లేదా? గురువు అయిందా లేదా? గురువు అయింది. ప్రకృతి నిన్ను కాపాడుతుంది, అది గురువు అయిందా లేదా? అయింది. కాబట్టి నీకు తండ్రి కానటువంటిదేది సృష్టిలో లేదు. అందుకని ఎన్ని రూపాలతో ఉన్నా తండ్రి ఒక్కడే, అతను భగవంతుడు. ఇది అల్టిమేట్ గా మనం వెళ్లాల్సినటువంటి ఒక క్రమం చెప్పుకుంటూ వచ్చాడు. జన్మించావు, మంత్రోపదేశం తీసుకున్నావు, విద్య నేర్చుకున్నావు, అన్నాన్ని సముపార్జించుకున్నావు, భయాన్ని పోగొట్టుకున్నావు. ఇక్కడ ఇంకోటి ఏంటి? నువ్వు తండ్రిగా మారుతావు, నువ్వు మంత్రోపదేశం చేస్తావు, నువ్వు విద్య నేర్పిస్తావు, నువ్వు అన్నదాత అవుతావు, నువ్వు భయత్రాత అవుతావు. నీకు ఎలా ఇంతమంది తండ్రులు ఉన్నారో నువ్వు కూడా అలా తండ్రిగా మారుతావు. అంటే ఏం అర్థం? నువ్వు క్రమక్రమంగా భగవంతునిగా పరిణమిస్తున్నావు, తండ్రిగా పరిణమిస్తున్నావు. అది అల్టిమేట్ గోల్ అనేటువంటి విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత శ్లోకంలో తల్లిని గురించి చెప్తున్నాడు. రాజపత్ని గురో పత్ని, రాజపత్ని గురోః పత్ని, మిత్రపత్ని తథైవ చ, మిత్రపత్ని తథైవ చ, పత్ని మాత పత్ని మాతా స్వమాత చ, స్వమాతా చ, పంచైతా మాతరస్మృతాః, పంచైతా మాతరస్మృతాః. ఏతా పంచాహ, ఈ ఐదుగురు తల్లులని చెప్పబడుతూ ఉన్నారు. ఎవరు? స్వమాత, తన యొక్క తల్లి, తనకు జన్మనిచ్చినటువంటి తల్లి. ఆ తర్వాత రాజపత్ని, రాజుగారి భార్య. ఎందుకు? రాజు తండ్రి, అందుకని రాజుగారి భార్య తల్లి. గురోపత్ని, గురువు గారి భార్య. ఎందుకు? గురువు తండ్రి, అందువల్ల. మిత్రపత్ని, స్నేహితుని యొక్క భార్య. మిత్ర అంటే అర్థం ఏమిటి? కష్టం నుంచి కాపాడేటువంటి వాడు అని అర్థం. మిత్ర, కష్టం నుంచి కాపాడేటువంటి వాడు. కష్టం అంటే ఏమిటి? భయం ఉండడమే కష్టం. కాబట్టి మిత్రుడు అంటే భయత్రాత, భయత్రాత తండ్రి. భయత్రాత తండ్రి కాబట్టి భయత్రాత భార్య తల్లి, మిత్రపత్ని. తదైవచ, అదే విధంగా. పత్ని మాత, పత్ని అంటే భార్య,
భార్య యొక్క తల్లి. భార్య ఏం చేస్తుంది? భార్య అన్నదాత. నువ్వు ఎంత సంపాదించినా నీకు వండి పెట్టాలి. భార్య అన్నదాత, అన్నపూర్ణ. ఆమె తల్లి. ఆమెకు తల్లి, మనం కూడా తల్లి. పత్ని మాత. ఈ 5గురు తల్లులు అని చెప్పన్నా. తల్లి జన్మనివ్వడం, సంస్కారాన్ని నేర్పించడం, జన్మనివ్వడం, సంస్కారాన్ని నేర్పించడం, రక్షించడం, పోషించడం, ఇవన్నీ తల్లి కర్తవ్యాలు. తండ్రికి రక్షణ పోషణ ఏ విధంగా ఉన్నాయో ఆ విధంగానే తల్లికి కూడా రక్షణ పోషణ ఉన్నాయి. తల్లి కూడా రక్షించాలి, పోషించాలి. అదనంగా ఏమిటి? సంస్కారాన్ని ఇవ్వాలి. తల్లి సంస్కర్త. తర్వాత జన్మదాత. జన్మనిస్తుంది. జన్మనిచ్చినప్పటి నుంచి రక్షిస్తుంది, పాలిచ్చి పోషిస్తుంది, వాడిని జాగ్రత్తగా కాపాడుతుంది. రక్షణ పోషణ రెండు తల్లి చేస్తూ ఉంటుంది. అందుకే తల్లికి తండ్రికి భేదం లేదు. తల్లి తండ్రి ఇద్దరు ఒకటే. తల్లి ఎంత గొప్పదో తండ్రి కూడా అంతే గొప్పవాడు. తండ్రి ఎంత గొప్పవాడు, తల్లి కూడా అంతే గొప్పది. తల్లికి కొంత అదనపు గౌరవాన్ని ఎందుకు ఇస్తాము అని అంటే, తల్లి జన్మనిస్తుంది కాబట్టి. అదేవిధంగా సంస్కారాన్ని కూడా నేర్పిస్తుంది. మాటలు నేర్పిస్తుంది. తొలి గురువు. నిన్ను గురువు దగ్గరికి తీసుకువెళ్ళేంత వరకు కావాల్సినటువంటి సంస్కారాన్ని, విద్య యొక్క గొప్పతనాన్ని నీకు నేర్పించేటువంటిది తల్లి. అందువల్ల తల్లి ఏం చేస్తుంది? తండ్రి ఏ పనులైతే చేస్తూ ఉన్నాడో అవి జరిగేటట్టు చూస్తుంది. తండ్రి సంకల్పం ఏమిటి? జన్మనివ్వాలనేది తండ్రి సంకల్పం. ఆ సంకల్పాన్ని నెరవేర్చేది తల్లి. మంత్రోపదేశం చేయించాలి వీడికి అనేటువంటిది తండ్రి సంకల్పం. వాడికి రక్షణ కల్పించాలి. దాన్ని నెరవేరేటట్టు చూసేటువంటిది తల్లి. విద్య నేర్పించాలనేటువంటి సంకల్పం తండ్రిది. అది నెరవేరేటట్టు చూసేది తల్లి. అంటే తండ్రి ఏదైతే సంకల్పిస్తూ ఉన్నాడో ఆ సంకల్పాలన్నీ కార్యరూపం ధరించడానికి కావలసినటువంటి శక్తియుక్తులన్నీ తల్లివి. తండ్రి సంకల్పాలు కార్యరూపం ధరించడానికి కావలసినటువంటి శక్తియుక్తులు తల్లివి. అందువల్ల తండ్రి సంకల్పం లేదా తండ్రి బీజము, తల్లి ఫలప్రదాత అని మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నాడు? రాజపత్ని, రాజుగారి భార్య తల్లితో సమానం. ఎందుకంటే రాజు తండ్రి కాబట్టి. అందుకని మన తల్లిని ఎలా గౌరవిస్తామో రాజు భార్యను అలా గౌరవించాలి. రాజు భార్య అనుకుంటేనే మనం రక్షణలో ఉంటాం. రాజు భార్య ఆమె సక్రమంగా లేదనుకున్నాం, అప్పుడేమవుతుంది? రాజును ఆమె మాయలో పడేసిందంటే రాజు రాజ్య కార్యాలను మర్చిపోతాడు, ప్రజలను సంరక్షించాలనేటువంటి విషయాన్ని మర్చిపోతాడు. ఒకవేళ ఆయన మర్చిపోయేటువంటి సందర్భం వచ్చినప్పుడు ఆయనకు కర్తవ్యాన్ని గుర్తు చేయాల్సినటువంటి బాధ్యత రాజుగారి భార్య మీద ఉంటుంది. అలా కర్తవ్యాన్ని గుర్తు చేసి రాజును కర్తవ్యోన్ముఖుణ్ణి చేసేటువంటి మహత్తరమైనటువంటి శక్తిశాలి కనుక రాజపత్ని మాతృ సమానురాలు. అదేవిధంగా గురోపత్ని, గురువు గారు బోధించడానికి కావలసినటువంటి వ్యవస్థనంతా ఏర్పాటు చేసి ఆయన ప్రశాంతంగా బోధించడానికి
కావలసినటువంటి వ్యవస్థను సమకూర్చి పెడుతుంది. కాబట్టి గురువు గారి భార్య తల్లితో సమానం. మిత్రపత్ని, నాకు ఒక అవసరం వచ్చింది, నాకు కొంత ధనం కావాలి, నేను నా మిత్రుడిని అడిగాను, మిత్రమా నాకు కొంత ధనం కావాలి, అవసరం ఏర్పడింది. ఆయన ఏం చేస్తాడు, వాళ్ళ భార్యకి చెప్తాడు, నా స్నేహితునికి ఇట్లా కష్టం వచ్చింది అని. అయ్యో కష్టం వచ్చిందా, ఇవ్వండి, సహాయం చేయండి అని చెప్పంటే ఆయన సహాయం చేస్తాడు. ఇట్లాంటివన్నీ పెట్టుకోవద్దండి. వీళ్ళందరూ సహాయం చేయడం మొదలు పెడితే కష్ట పరంపరను చెబుతూనే ఉంటారు. ఈ కష్టాలు ఎప్పటికీ అయిపోయేటువంటివి కాదు. మన దగ్గర డబ్బులు అయిపోయినా వాళ్ళ దగ్గర కష్టాలు అయిపోవు. కాబట్టి నోరు మూసుకొని ఉండండి అని చెప్పి భార్య అనింది అనుకోండి, స్నేహితుని భార్య. ఇక భయత్రాత కాడు. అందువల్ల మిత్రపత్ని తల్లితో ఎందుకు సమానమైనటువంటి అంటే, మిత్రుడు సహాయం చేయాలి అని అంటే ఆమె యొక్క సూచనలు సలహాలు ఉండి తీరాలి. అందుకని శక్తియుక్తులు ఆవిడవే. ఆ కారణం చేత మిత్రపత్ని తల్లితో సమానం. ఇక పత్ని మాత, అనుకూలవతి అయినటువంటి భార్య రావాలి అని అంటే ఆ భార్యకు సరైనటువంటి తల్లి ఉండాలి. ఆ తల్లి ఏమి సంస్కారం నేర్పించుంటుందో ఈ పిల్లలో ఆ సంస్కారం ఉంటుంది. ఈవిడ అనుకూలవతిగా ఉంది అని అంటే అర్థం ఏమిటి, ఆవిడ సరైనటువంటి సంస్కారాన్ని నేర్పించింది అని అర్థం. అలా కాకుండా చీటికి మాటికి గొడవ పడుతుంది అంటే అర్థం ఏమిటి, ఆవిడ సరైనటువంటి సంస్కారాన్ని నేర్పించలేదు అని అర్థం. అందుకని పత్నీమాత తల్లితో సమానం. ఎందుకు అంటే మన జీవితానికి ముఖ్య భాగస్వామి అయినటువంటి భార్యకు సంస్కారాన్ని నేర్పించేటువంటి తల్లి కాబట్టి ఆమె కూడా తల్లితో సమానము. ఇక సొంత తల్లి గురించి చెప్పాల్సినటువంటి అవసరం లేదు, వ్యాఖ్యానం అవసరం లేనటువంటి విషయం. ఎందుకంటే ఎవరి అనుభవం వాళ్ళకు ఉంటుంది, ఎవరి తల్లి వాళ్ళకు తెలుసు కాబట్టి వ్యాఖ్యానం అవసరం లేదు. కాబట్టి జన్మనివ్వడం, సంస్కారాన్ని ఇవ్వడం, రక్షించడం, పోషించడం, ఈ 4 విషయాలు తల్లికి సంబంధించినటువంటివి. రక్షణ పోషణ అనేటువంటివి ప్రధానంగా తండ్రికి సంబంధించినటువంటివి. ఈ ఇద్దరు కలిస్తేనే మానవుని యొక్క జీవితం ధర్మబద్ధంగా సాగుతుంది. కాబట్టి ధార్మికమైన జీవితం నడవాలి అనంటే తల్లిదండ్రుల యొక్క ఆవశ్యకత ఎంతుందో చెప్పడం కోసం చాణక్యుల వారు 5 తల్లులను 5 తండ్రులను మనకు పరిచయం చేశారు. ఏ విధంగా తండ్రి భగవంతుని స్వరూపం అని అనుకున్నాము, తల్లి కూడా భగవంతుని స్వరూపమే. కాబట్టి తల్లిదండ్రులంటే దైవ స్వరూపాలు. దైవం మనకు ప్రత్యక్షంగా ఎప్పుడూ కనిపించదు, చర్మ చక్షువులతో చూడడానికి సాధ్యం కాదు. కానీ ప్రతి ఒక్కరికి ప్రతిరోజు ప్రత్యక్షంగా కనిపించేటువంటి దైవతములు తల్లిదండ్రులు అనేది గుర్తు చేయడం కోసమే చెప్పారు. అదేవిధంగా మీ తల్లిని ఎలా చూస్తున్నావో, ఏ దృష్టితో చూస్తున్నావో, మిగిలినటువంటి స్త్రీమూర్తులను కూడా అదే దృష్టితో చూడాలి అనేటువంటి ఉద్దేశంతో రాజపత్ని గురుపత్ని అనేటువంటి మాట చెప్పాడు. నీ తండ్రిని ఎలా గౌరవిస్తావో అలా అంతే గౌరవంతో మిగిలినటువంటి వాళ్ళను కూడా గౌరవించాలి అనేటువంటి ఉద్దేశంతో తండ్రులు అని చెప్పాను. అందువల్ల ఇది సంస్కారాన్ని నేర్పించేటువంటి శ్లోకాలు ఈ 2. తల్లి అంటే ఏమిటి, తండ్రి అంటే ఏమిటి అనేటువంటి డెఫినేషన్స్ ఇచ్చినటువంటి శ్లోకాలు. ఇప్పుడు మనం చూస్తే ప్రపంచాన్ని మనకు సమస్తం మాతృమయంగాను సమస్తం పితృమయంగాను కనిపిస్తుంది. కనిపించేవాడంతా తండ్రి, కనిపించే స్త్రీమూర్తి అంతా తల్లిగా కనిపిస్తుంది. అప్పుడు మన యొక్క దృష్టి మారిపోతుంది. దృష్టే మనకు సుఖ దుఃఖాలకు కారణం అవుతుంది.
మన దృష్టి ఎప్పుడైతే మారిపోయిందో అప్పుడు మనది ధార్మిక దృష్టి అయిపోతుంది, ధర్మ దృష్టి అయిపోతుంది. మనకు ధర్మ దృష్టి ఉన్నప్పుడు ప్రపంచం అంతా ఆనందమయంగా మారిపోతుంది. మనకు అధర్మ దృష్టి ఉన్నప్పుడే ప్రపంచం దుఃఖమయంగా ఉంటుంది. అందువల్ల మన దృష్టిని మార్చడం కోసం చాణక్యుల వారు ఈ 2 శ్లోకాలను తెలియజేశారు. ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయి ఇందులో? ఆ, తండ్రి ఆ, దృశ్యంగా అంటే కనపడే విధంగా, ఉమ్, తల్లి అదృశ్యంగా అంటే కనపడకుండా చేసే విధంగా, ఉమ్, ఉమ్. దృశ్యము అదృశ్యముగా రెండు కలిపి భగవంతునిగా. అంతే. ఇద్దరిలోనూ దృశ్యాదృశ్యాలు ఉంటాయి. ఉమ్. తండ్రి ఆ అన్నదాత అన్నాం. ఎక్కడ అన్నదాత తండ్రి? అన్నం పెట్టేది అమ్మ కదా. అదే. కాబట్టి అక్కడ అదృశ్యంగా ఉంటాడు. దృశ్యమేమో తల్లి, అదృశ్యమేమో తండ్రిగా ఉంటాడు. ఇప్పుడు ఇంకొక చోట తల్లి అదృశ్యంగా ఉంటుంది, తండ్రి దృశ్యంగా ఉంటాడు. ఇప్పుడు క్యారీర్ ఎత్తుకొని వచ్చి ఇచ్చినాడు తండ్రి స్కూల్ దగ్గరికి. ఇప్పుడు అన్నదాత ఎవరు? తండ్రి. తండ్రి. అన్నాన్ని తయారు చేసింది ఎవరు? తల్లి. అమ్మ. తల్లి. కాబట్టి దృశ్యాదృశ్యాలు రెండు భగవత్ స్వరూపాలే. ఈ వెలుగు నీడలాగా. అంతే. బీజప్రదాత తండ్రి, క్షేత్రం తల్లి. బీజం అదృశ్యంగా ఉంటుంది, చెట్టు దృశ్యమానం ఉంటుంది. అందుకనే ఏం చెప్పాడు? ఆత్మావై పుత్రనామాసి అని. అసలు తండ్రి అనేవాడు ఏమవుతాడు? బిడ్డగా మళ్ళీ పుడతాడు. విత్తనం పడి మొలిచింది అంటే అర్థం ఏంటి? మళ్ళా విత్తనం చెట్టే వస్తుంది. చెట్టే మళ్ళీ చెట్టు అయింది. అవును. చెట్టే మళ్ళీ చెట్టు అయింది. ఆ చెట్టే మళ్ళీ చెట్టు కావడానికి కారణమైనటువంటి భూమి ఉందే, క్షేత్రం ఉందే, అదే ఎప్పుడు తల్లి. నువ్వు కావడానికి, నువ్వు మళ్ళీ నువ్వు కావడానికి, నిన్ను నీకు చూపించడానికి. నిన్ను నువ్వు చూసుకోలేవు. నిన్ను నువ్వు చూసుకోవడానికి నీ యొక్క అంశతో ఇంకొకరిని ఇచ్చేటువంటిదే తల్లి. ఇప్పుడు భగవంతుడు నేను అనేకం కావాలని అంటే నన్ను నేను చూసుకోవాలనుకున్నప్పుడు అప్పుడు క్షేత్రం అనేది అవసరం ఏర్పడింది. అంతే. భగవంతుడు అనేకం కావాలని ఎందుకు అనుకున్నాడు? ఆయన చూసుకోవడం కోసమే. నేను అదే అదే అప్పుడు క్షేత్రం అవసరమైంది. అంతే. క్షేత్రం ఏమిటి? ప్రకృతి, త్రిగుణాత్మకమైనటువంటి ప్రకృతి క్షేత్రం. ఆ త్రిగుణాత్మకమైనటువంటి ప్రకృతిలో పుట్టినటువంటి సమస్త జీవరాశుల్లో ఆయన ఉన్నాడు. ఆయన ఆయన మనలో ఆయన్ని చూసుకుంటూ ఉన్నాడు. ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే మనం ఆయన్ని చూడగలగాలి, అంతే. అంతే. తండ్రి ఎప్పుడు బిడ్డను చూస్తూ ఉంటాడు. అది. బిడ్డ తండ్రిని చూసినప్పుడు అప్పుడు గొప్పతనం ఏందో తెలుస్తుంది, అప్పుడు తన మూలం ఏందో అర్థమవుతుంది. అది. ఇప్పుడు సాధారణంగా చెట్టు ముందా విత్తు ముందా అంటారు, కానీ చెట్టు చెట్టు అవ్వడం అనేది ఇప్పుడు దాంతో ఈ యొక్క ఆ, అసలు ఇది చెట్టే ఉంది, చెట్టు. ఉన్నది చెట్టే, ఉన్నది చెట్టే. ఆ చెట్టే చెట్టు అయింది. అంతే. విత్తనం మధ్యలో వచ్చి మధ్యలో పోయింది. విత్తనం మధ్యలో వచ్చి మధ్యలో పోయింది. చెట్టే చెట్టు అయింది. చెట్టే చెట్టే. బా. ఓకే. ధన్యవాదాలు. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. ఓం స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం.
లోకాः సమస్తాः సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ధన్యవాదాలు. ధన్యవాదాలు.